హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ముస్నూరు వ్లాగ్స్. ఈరోజు కిచెన్లో నోరూరించే రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్. ఈ వెజ్ పులావ్ రెస్టారెంట్లో కంటే కూడా టేస్టీగా, సింపుల్గా అండ్ క్విక్గా చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఎప్పుడు తినే రెగ్యులర్ కర్రీస్లా కాకుండా ఇలా ఒకటే డిష్తో మన లంచ్ ఆర్ డిన్నర్ని తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ వెజ్ పులావ్ డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ రెసిపీ చూపిస్తున్నాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. మరి ఆలస్యం చేయకుండా తక్కువ టైంలో టేస్టీ వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా వెజ్ పులావ్లోకి ఇంట్లో ఉన్న స్పైసెస్ ఇలా తీసుకొని రెడీగా పెట్టుకుందాం. స్పైసెస్ వచ్చేసి షాజీరా, స్టోన్ ఫ్లవర్, దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచీ, 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస్, జావిత్రి, ఇంకా ఇలాచీ. మనం చేసే వెజ్ పులావ్ అరోమాటిక్గా రావాలి అంటే మనం తీసుకునే స్పైసెస్ ఎప్పుడు కూడా గుడ్ క్వాలిటీ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి. 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. మీరు కావాలి అంటే బిర్యానీ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ బిర్యానీ రైస్ అయితే సోక్ చేయనవసరం లేదండి. సోక్ చేస్తే విరిగిపోతుంది. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 5 మినిట్స్ సోక్ చేసుకోవచ్చు. రైస్ బాగా వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని స్పైసెస్ వేసేసుకోవాలి. మీరు వెజ్ పులావ్ని కంప్లీట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుందండి. తర్వాత జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసేయండి. 5-6 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేయండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోలు 2, 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ పచ్చి బఠానీ, 1/2 కప్ బీన్స్, 1 కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి. ఇలా చేయడం వలన వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యి సాఫ్ట్ అవుతాయి. 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే పులావ్ చాలా బాగుంటుందండి. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాము. ముక్కలన్నీ కూడా ఇలా ఆయిల్లో, నెయ్యిలో ఫ్రై అవుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 1/2 కప్ పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మనం వేసిన మసాలాలు ముక్కలకి బాగా పట్టి 50% కుక్ అయ్యాయండి. ఈ టైంలో ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాము. మరీ ఎక్కువగా మిక్స్ చేయకుండా ఇలా సైడ్ నుంచి మిక్స్ చేయండి. 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వచ్చేసి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని తీసుకున్నాను. అదే బిర్యానీ రైస్ అయితే 1.5 తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వండి. మెయిన్గా ఈ వెజ్ పులావ్ టేస్టీగా రావాలి అంటే ఫ్రైయింగ్ మెథడ్ ఇంకా వాటర్ రేషియో కరెక్ట్గా తీసుకోవాలి. స్టీమ్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. రైస్ ఇంకా వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా ఉడికిందండి.
చూడండి ఎంత పొడి పొడిగా మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. రెస్టారెంట్స్ కూడా పనికిరావండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్దీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా ఎంతో టేస్టీ అండ్ క్విక్గా వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. మీకు కనుక టైం ఉంది అంటే ఇందులోకి ఏదైనా మసాలా కర్రీ కాంబినేషన్ కూడా బాగుంటుంది, లేదా ఇలా రైతాతో కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ న్యూ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.